హలో నేను మిస్ రావు. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటికి వెళ్ళి ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కలిశారు. వాళ్ళిద్దరి మధ్య భేటీ జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి భేటీ చాలా కీలకంగా మారింది. వాళ్ళ భేటీ కంటే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సిసిఎస్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. అంతేకాదు కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి మీటింగ్లు కూడా పార్టిసిపేట్ చేశారు. రక్షణ శాఖకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ సమీక్షలో కూడా పాల్గొన్నారు. దాంతోపాటు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులతో కూడా సమీక్షించారు. అజిత్ దోవల్ గారు జాతీయ భద్రతా సలహాదారు ఆయన, అలాగే త్రివిధ దళాల అధిపతులు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీలు వీళ్ళందరూ కూడా సిసిఎస్లో మెంబర్స్. ఆ సిసిఎస్ మీటింగ్ రెండోసారి జరిగింది. పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఉగ్రవాద దాడి రెండో మీటింగ్ సిసిఎస్ మీటింగ్ జరిగింది. జనరల్గా జాతీయ భద్రతకు సంబంధించినటువంటి క్యాబినెట్ కమిటీ సమావేశం జరిగింది అని అంటే కీలకమైనటువంటి నిర్ణయం ఏదో ఒకటి ఉంటుంది అనేటువంటి సంకేతాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఇప్పుడు సిసిఎస్ మీటింగ్ జరుగుతుంది. ఈ సిసిఎస్ మీటింగ్లో వీళ్ళందరూ కూడా మెంబర్స్, అంటే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు, రక్షణ శాఖ మంత్రి ఉన్నారు, హోంశాఖ మంత్రి ఉన్నారు, అలాగే త్రివిధ దళాల అధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు, సెక్రటరీసు వీళ్ళందరితోటి మీటింగ్ పెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అంటే ఏ క్షణమైనా సరే పాకిస్తాన్ మీద సైనిక చర్యకు సందేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే త్రివిధ దళాధిపతులకు ఆర్మీకి, భారత ఆర్మీకి పూర్తి స్వేచ్ఛను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. అఫీషియల్గా అనౌన్స్ చేశారు. టైం, ప్లేస్, అలాగే వ్యూహం ఏదైనా సరే మీ ఇష్టం. కాకపోతే పాకిస్తాన్ మళ్ళీ మరొకసారి ఉగ్రవాద దాడికి పాల్పడకుండా ఉండేలా బుద్ధి చెప్పేలా వ్యూహం ఉండాలి అనేటువంటి ఒక సందేశం అయితే త్రివిధ దళాల అధిపతులకు ఇచ్చారు. పూర్తి స్వేచ్ఛని ఇచ్చారు. ప్లేస్, టైం, డేట్ ఏదైనా సరే, ఏ క్షణమైనా సరే, ఏ రోజైనా సరే అది మీ ఇష్టం. బట్ పాకిస్తాన్ మాత్రం మళ్ళీ తిరిగి లేవకుండా కొట్టాలి అనేటువంటి ఒక డైరెక్షన్ నరేంద్ర మోడీ గారు ఇచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి స్వేచ్ఛను ఇచ్చేశారు. దాంతోపాటు ఈ మీటింగ్లన్నీ అయిపోయిన తర్వాత మోహన్ భగవత్ గారితో భేటీ అయ్యారు. రెండోసారి భేటీ అయ్యారు. మోహన్ భగవత్ గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇద్దరు కూడా రెండోసారి భేటీ అయ్యారు. శత్రు శేషం అనేది లేకుండా పాకిస్తాన్ని కొట్టాలి అనేటువంటి ఒక ఆలోచన ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా చేస్తుంది. సంపూర్ణమైనటువంటి మద్దతు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిశారు అని చెప్పి తెలుస్తోంది. సాధారణంగా ఆర్ఎస్ఎస్ని, బీజేపీని వేరువేరుగా మనం చూడలేం. బీజేపీకి వెన్నుముకగా ఆర్ఎస్ఎస్ ఉంటుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే అఫీషియల్గా ఆర్ఎస్ఎస్ వేరు, బీజేపీ వేరు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రాక్టికల్గా చూస్తే కనుక అవి ఒకటే. ఆర్ఎస్ఎస్ వెన్నుముక బీజేపీకి, ఆర్ఎస్ఎస్ వెనకుండి నడిపిస్తుంది బీజేపీని, బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అనేటువంటి భావన చాలా బలంగా చాలామందిలో ఉంది. ప్రత్యేకించి ప్రత్యర్థి పార్టీల్లో అదే ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారి పరిపాలన ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నాగపూర్ నుంచి నడుస్తుంది అనేది చాలా సందర్భాల్లో వాళ్ళు చేసినటువంటి ఆరోపణ, విమర్శ కూడా. సో వీళ్ళిద్దరు కలిశారు అని అంటే, పైగా వీళ్ళిద్దరి యొక్క వ్యాఖ్యలు మీడియాలో వచ్చిన దాని ప్రకారం ఉగ్రవాద దాడి చేసినటువంటి ఉగ్రవాదులు, వాళ్ళ వెనుకున్నటువంటి వాళ్ళని ఈ భూమి మీద ఎక్కడున్నా కానీ వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పారు. అంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది ఎవరు? పాకిస్తాన్. కాబట్టి దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు కానీ, లేదా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదులను కానీ, పాకిస్తాన్ని కానీ వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదని చెప్పి ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చేశారు. సేమ్ ఇంచుమించుగా అలాంటి వార్నింగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కూడా ఇచ్చారు. శత్రుశేషం లేకుండా కొట్టాలి అనేటువంటి
ఒక అభిప్రాయానికి ఆయన కూడా వచ్చారు. అంటే అక్కడ ఢిల్లీలో జరుగుతున్నటువంటి మీటింగ్స్ కానీ లేదంటే సమీక్షలు కానీ కీలకమైనటువంటి నేతల అభిప్రాయాలు కానీ వీటన్నిటిని క్రోడీకరించి కనుక మనం అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్ తోటి యుద్ధం సన్నద్ధమైంది, యుద్ధానికి భారతదేశం ఏ క్షణమైనా యుద్ధం చేసేటువంటి అవకాశం ఉంది, యుద్ధానికి సైన్యం దూసుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది క్లియర్గా అక్కడ ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కాకపోతే అఫీషియల్గా అనౌన్స్ చేయాల. దానికి కారణం ఏంటంటే అంతర్జాతీయ సమాజానికి పాకిస్తాన్ ఒక దోషి, పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించిన దేశం అనేటువంటి విషయాన్ని తెలపాలి. అంతర్జాతీయ సమాజంలో ఏకాకిగా పాకిస్తాన్ని నిలపాలి. అందుకే గత 3-4 రోజుల నుంచి 2 దేశాల సరిహద్దుల వద్ద జరుగుతున్నటువంటి ఫైరింగ్ని హైలైట్ చేస్తుంది భారతదేశం. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కాదని పాకిస్తాన్ సైన్యం 4 ప్రాంతాల్లో సరిహద్దుల్లో భారతదేశానికి సంబంధించిన సైనిక పోస్టుల మీద కాల్పులు జరిపారు. దానికి ప్రతిగా భారత ఆర్మీ కూడా సమాధానం చెప్పింది. ఒకవైపేమో పాకిస్తాన్ అటువైపు ఉన్నటువంటి సరిహద్దుకు అటువైపు ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ షెల్టర్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదులకి వాటన్నిటినీ తరలిస్తూ ఉన్నారు. వాటిని లాంచ్ ప్యాడ్లు అంటున్నారు. ఆ లాంచ్ ప్యాడ్లను బేస్ చేసుకుని దాదాపు 200 మంది ఉగ్రవాదులు భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉన్నారు పాకిస్తాన్ భూభాగంలో అనేటువంటి ఇన్ఫర్మేషన్ భారత ఆర్మీ వద్ద ఉంది. అందుకే ఆ 200 మందిని లేపేసేటువంటి కార్యక్రమానికి ఇప్పుడు భారత ఆర్మీ సిద్ధమైంది. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఇమీడియట్గా ఆ 200 మంది ఉగ్రవాదుల్ని లాంచ్ ప్యాడ్ల నుంచి పాకిస్తాన్ సైనిక స్థావరాలకి తరలించారు. బంకర్లలో వాళ్ళని దాచిపెట్టారు. ఇప్పుడు భారత సైన్యం, భారత వైమానిక దళం ఆ బంకర్లలో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని బయటికి లాగి చంపేసేటువంటి కార్యక్రమం, చంపేసేటువంటి వ్యూహాన్ని రచిస్తూ ఉన్నారు. అందుకు అత్యంత అధునాతనమైనటువంటి యుద్ధ సామగ్రిని వాడబోతూ ఉన్నారు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసినటువంటి విమానాలని, అమెరికా నుంచి కొనుగోలు చేసిన విమానాలని ప్రయోగించబోతూ ఉన్నారు. అత్యాధునికమైనటువంటి ఆయుధ సంపత్తిని ఉపయోగించడం ద్వారా ఉగ్రవాదుల్ని హతం చేసేటువంటి కార్యక్రమానికి ఇప్పుడు పూనుకుంటూ ఉన్నారు. పూర్తి స్థాయి యుద్ధం చేస్తారా, పూర్తి స్థాయి యుద్ధం వచ్చే అవకాశం ఉందా అని అంటే ఫస్ట్ అయితే ఉగ్రవాదులను లేపేసేటువంటి కార్యక్రమానికి భారత ఆర్మీ సిద్ధపడుతుందని చెప్పి తెలుస్తోంది. అంతర్జాతీయ సమాజం కూడా పాకిస్తాన్ యాక్టివిటీస్ని, పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఉగ్రవాదుల చర్యలని వ్యతిరేకిస్తూ ఉంది. అందుకే రష్యా కంప్లీట్ సపోర్ట్ చేస్తుంది, అమెరికా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూ ఉంది, చైనా మాత్రం అటు ఇటు కాకుండా డోల్ డ్రమ్స్లో ఉంది, ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్గా ఉంది. అయినప్పటికీ కూడా భారత ఆర్మీ పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాద స్థావరాలని పూర్తి స్థాయిలో భూస్థాపితం చేయడానికి అనువైనటువంటి యుద్ధ సామగ్రిని, మిసైల్స్ని రెడీ చేసుకుంది అని చెప్పి తెలుస్తోంది. సో ఢిల్లీలో ఉదయం నుంచి వరుసగా జరుగుతున్నటువంటి సమావేశాలు, సమీక్షలను గమనిస్తే ఏదో జరగబోతుంది. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ని మనం చూసాం, 2 times చూసాం సర్జికల్ స్ట్రైక్స్ని. మరి అలాంటి సర్జికల్ స్ట్రైక్స్ ఈసారి కూడా ఉంటాయి అంటే కాదు, అంతకన్నా తీవ్రమైనటువంటి దాడులు పాకిస్తాన్ మీద ఉండబోతున్నాయి అని చెప్పి తెలుస్తోంది. మోహన్ భగవత్ గారు కూడా ఎంటర్ అయ్యారు అని అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ మీద తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. పిఓకే, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో భూభాగం కావడానికి ఇదే సరైన సమయం అని చెప్పి మోహన్ భగవత్ గారు చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ సమయాన్ని, ఇప్పుడు కలిసి వచ్చినటువంటి అంశాన్ని సానుకూలంగా మలుచుకొని పిఓకేని స్వాధీనం చేసుకోవాలి అనేటువంటి ఒక యుద్ధ తంత్రాన్ని రచించారు. అందుకే ఇప్పుడు మోహన్ భగవత్ గారు కూడా అదే వినిపిస్తున్నారు. ఇంతకన్నా మంచి సమయం లేదు పిఓకేని స్వాధీనం చేసుకోవడానికి అని చెప్తున్నారు. ఈవెన్ కాశ్మీర్లో ఉండేటువంటి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా అదే చెప్తూ ఉన్నారు. పిఓకేని స్వాధీనం చేసుకుంటే మేము కాదన్నామా అని. కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తుంది. కాబట్టి అందరూ ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రత్యర్థుల్లో పిఓకేని స్వాధీనం చేసుకోండి మేము కాదన్నామా అని అంటున్నారు.
ప్లస్ ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి ఒక పెద్ద కోరిక పిఓకేని భారతదేశంలో కలుపుకోవడం. సో దీన్ని సాకారం చేసుకునేందుకు ఇదే సరైన సమయం అని చెప్పి మోహన్ భగవత్ గారు భావిస్తున్నారు. బహుశా అటు మోహన్ భగవత్ గారు ఇటు నరేంద్ర మోడీ గారి భేటీ దీని మీదే జరిగి ఉంటుందని చెప్పి ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో కాబట్టి ఊహించినటువంటి విధంగా అనూహ్యమైనటువంటి దాడి పాకిస్తాన్ మీద ఉండేటువంటి ఛాన్స్ ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీద ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవైపు అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు ఏర్పరేస్తూ ఉన్నారు. అక్కడ ఉండేటువంటి దట్టమైన అడవుల్లో గూమింగ్ చేస్తూ ఉన్నారు భారత ఆర్మీ. త్రుట్లో తప్పించుకుంటున్నారు. ఇప్పటివరకు 2 రోజుల నుంచి 4 సార్లు తప్పించుకున్నారు పెహల్గాం దాడి చేసినటువంటి ఉగ్రవాదులు. ఆ 4 ఉగ్రవాదుల్ని వెంటాడి చంపడానికి భారత ఆర్మీ సిద్ధంగా ఉంది, జల్లెడ పడుతోంది. దానికి సంబంధించిన టెక్నాలజీని కూడా వాడుతోంది. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని వాడి వాళ్ళని పట్టుకొని కాల్చి హతమార్చేదాకా భారత ఆర్మీ వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఇంకొక వైపు పాకిస్తాన్ వైపు మిజైల్స్ని గురిపెట్టింది. అక్కడ విక్రాంత్ రెడీగా ఉంది. విక్రాంత్ అక్కడి నుంచి మిసైల్స్ని వేస్తే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు ఒక్కొక్కటిగా కాలిపోవడం కూలిపోవడం ఖాయమని చెప్పి భారత ఆర్మీ టార్గెట్ చేసింది ఆ స్థాయిలో. సో కాబట్టి పిఓకేని స్వాధీనం చేసుకోవటమే అంతిమ లక్ష్యం ప్రస్తుతం. దానికి సంబంధించి ఇప్పుడు ఉగ్రవాద స్థావరాలని స్వాధీనం చేసుకోవటం, వాటిని ధ్వంసం చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి పిఓకేని స్థావరంగా చేసుకునే ఉగ్రవాదులు ఉన్నారు. అక్కడే షెల్టర్ జోన్స్ని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి ప్రధానంగా అక్కడే టార్గెట్ చేయబోతూ ఉన్నారు. పాకిస్తాన్ ఇప్పటికే అప్రమత్తమైంది. వాళ్ళు కూడా మిజైల్స్ని రెడీ చేసుకుంటున్నారని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ భారత ఆర్మీ లాగా ఉత్సాహంగా లేదు పాకిస్తాన్ ఆర్మీ. కొంతమంది సెలవులు వెళ్తున్నారు, మరికొంతమంది బంకర్లో దాక్కుంటున్నారు, ఇంకొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని విదేశాలకు పంపిస్తున్నారు అనేది వినిపిస్తున్నటువంటి క్రమంలో ఏ క్షణమైనా ఏదైనా సరిహద్దు ఆవతల జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి టెన్షన్ వాతావరణం, అక్కడ ఉన్నటువంటి ఉత్కంఠ వాతావరణాన్ని బట్టి అర్థమవుతుంది. సో ఏం జరగబోతుంది అనేది మీరు కూడా గెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.